ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గాజువాక బీసీ రోడ్డు విస్తరణకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. 15వ ఆర్థిక సంఘ నిధులు సుమారు 15 కోట్లతో విస్తరణ చేపట్టనున్నారు. ఈ మేరకు పెదగంటియాడలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిని ప్రజలు స్వాగతించాలి అని కోరారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టే ప్రతి కార్యక్రమం చరిత్రలో నిలిచేలా ఉండాలి అని పేర్కొన్నారు. ఈ రహదారి విస్తరణ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని చెప్పారు. విస్తరణ పనుల వల్ల రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులకు కాస్త ఇబ్బంది కలిగినా అది అందరి మంచి కోసం చేస్తున్నట్టుగా భావించాలి అని అన్నారు. కాకతీయ కొడలి నుండి జింక్ గేట్ వరకు, పెదగంటియాడ గాంధీ కొడలి నుంచి గంగవరం, అదేవిధంగా గంగవరం పోర్టు నుండి పాత కర్ణవాణిపాలెం వై జంక్షన్ వరకు ఉన్న రోడ్డును ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటినీ సమపాలనలో చూస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. కార్పొరేటర్ పొలి లక్ష్మీబాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, తిబ్బల వంశీరెడ్డి, గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాద్ల శ్రీనివాస్, బీజేపీ నేత కర్ణంరెడ్డి నరసింహారావు, పొలి రమణారెడ్డి, బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. చాలా ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎన్నో మార్లు ఎన్నో మీటింగులు కార్పొరేషన్లో కూర్చొని ఈ గాజువాకలో రోడ్డు వైండింగ్ ఏ విధంగా చేయాలి, పార్క్ ఏ విధంగా కట్టించాలి, ఆటలాడుకోవడానికి ఏ విధంగా గ్రౌండ్ ఇవ్వాలి, చెరువులు ఏ విధంగా బాగు చేయాలని ఈ 4 అంశాలపై గాజువాక శాసనసభ్యులు పలుమార్లు అధికారులతో, కార్పొరేటర్లతో అందరితో కూర్చొని మీటింగ్ పెట్టడం. ఆ రోజే అనుకున్నాం ఇది దశ మారుతుంది. ఖచ్చితంగా ఈయన విజన్ నాయకులు కాబట్టి ఈ రోజు గాజువాకలో రింగ్ రోడ్డు అనే పదం ఎప్పుడు కూడా వినలేదు ఎవరిని. ఈ రోజు రింగ్ రోడ్డుకి శ్రీకారం చుడుతున్నారు. ఎక్కడైతే కొత్త గాజువాకలో స్టార్ట్ అయ్యి మళ్ళా అదే కొత్త గాజువాక వచ్చే విధంగా ఈ వెడల్పు రోడ్డు చేసే రింగ్ రోడ్డుగా చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జంక్షన్ దగ్గర నుంచి అక్కడ మనం గంగవరం వెళ్ళే రూట్ గవర్నమెంట్ గారి దూరం వరకు అనుకుంటా గాంధీ బొమ్మ వరకు అక్కడ వరకు సుమారు ఇది 130 అడుగుల రోడ్డుగా విస్తీర్ణత చెందుతుంది. ఖచ్చితంగా మరి ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఇబ్బందులు మనం చూస్తున్నాం. ఇందాక చాలా మంది మహిళలు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. మన ఇక్కడ ఆవులు కానీ, గేదెలు కానీ, ట్రాఫిక్ కానీ చాలా మటుకు మన ఇబ్బందులు చూస్తున్నాం. మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ రోడ్డు కానీ, గన్నవరం పోర్టు కానీ హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇంత హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రోడ్డు విస్తరణ ఉంటే మనకు కూడా బాగుంటుంది. అలాగే అభివృద్ధి కూడా రేట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. దాని ఉదాహరణ సిద్ధేశ్వరం రోడ్డు, వేసిన రోడ్డు సుమారు అది 100 గజాలు 20 లక్షలు 30 లక్షలు చెప్పేవారు. ఈరోజు ₹1 కోటి చెప్పినా ఎవరు ఇవ్వట్లేదు ముందు. అలాగే విస్తీర్ణత జరిగితే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, డెవలప్మెంట్ కనబడుతుంది. కాబట్టి మరి ఇంత ఫండ్ తీసుకురాగలిగారంటే ఖచ్చితంగా స్థానిక నాయకులు ఆయన గురించి మనం ఏం చెప్పలేదు. ఈ కుటుంబాల్లో ఉన్నాయి. పల్లా సింహాచలం గారి గురించి, పల్లా శ్రీనివాస గారి గురించి మనం చెప్పాల్సిన వేదిక మీద. కాబట్టి ఆయన 14 నుంచి 19 వరకు ఆయన ఎమ్మెల్యే. సో ఎక్కడ ఆగిపోయి ఆయన డ్రీమ్ అండ్ డిజైర్ ఇంకా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయగా మిగిలిపోయిన వేరే ఇన్కంప్లీట్ ఉంటే చేయవలసిన ప్రాజెక్టులో ఆయన కళల గంటలో కొన్ని ఇదే కానీ, వై జంక్షన్ కానీ, గంగవరం పుట్టాలు కానీ ఇప్పుడు అన్నయ్య చెప్పారు. రామపదరావు గారు కానీ, అన్నయ్య గారు కానీ ఇప్పుడు డిస్కస్ చేస్తుంటే నిన్న మాటలు గంగవరం రోడ్డు. ఈరోజు కాకతీయ జంక్షన్ నుంచి గాంధీ బొమ్మ వరకు 15 కోట్ల రూపాయలతో రోడ్ ఎక్స్టెన్షన్ కు శంకుస్థాపన చేసిన మన గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారికి, తోటి కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోడ్డు విస్తరణ వల్ల ప్రజలందరూ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. గంగవరం పోర్టుకు వెళ్లే కార్మికులు కావాలండి, స్టీల్ ప్లాంట్ కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు విస్తరణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలకు రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన ప్రభుత్వానికి, నాయకులకు సహకరించి ముందుగా ఈ రోడ్డు కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రజలందరూ కూడా సహాయక సహకారాలు అందించాలని
కోరుకుంటూ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమము అభివృద్ధిని రెండు బ్యాలెన్స్ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. గాజువాక నియోజకవర్గం కాకతీయ అచ్చు నుంచి పెదగంచేడ వరకు పెదగంచేడలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక గౌరవ శాసనసభ్యులు లెజెండరీ లీడర్ అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా కేంద్ర నిధులు అదేవిధంగా 15th కమిషన్ డబ్బులు జీవీఎంసీ డబ్బులతో ఈ రోజు పెదగంచేడ కోడలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా ఇక్కడికి రావడం, అదేవిధంగా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. పెదగంచేడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. పెదగంచేడలో ఇంత పెద్ద రోడ్డు రావడం, పెదగంట నుంచి గంగారం వరకు మేము ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడం, 130 అడుగులు రోడ్డు వేయడం అంటే మా అందరూ కూడా ఆనందం చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి మనం కాకతీయ ఐటీఐ నుంచి ఇటు గాంధీ బొమ్మ వరకు కూడా సుమారు 1.7 కిలోమీటర్లు అంటే రమారమి 2 కిలోమీటర్లు అనుకోవచ్చు. 2 కిలోమీటర్లకు సంబంధించి 4 వార్డులకు సంబంధించి 15 కోట్లతో మన బీసీ రోడ్ని పూర్తి స్థాయి నిర్మాణం చేస్తున్నాం. ఇప్పటికే మనం అవి 2 లేన్ రోడ్ ఉంది, దాంట్లో ఒకటి 4 లేన్ అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం 6 లేన్ రోడ్డు కింద పూర్తి స్థాయి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ అభివృద్ధికి మరి జీవీఎంసీ ఫండ్స్ నుంచి మేము చేస్తున్నాం. మనకి ఈ రోడ్డుతో మన ప్రాంతానికి విలువ, అటు స్థలాలు కావచ్చు, మన ప్రాంతానికి మంచి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని అభివృద్ధిలో అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, ఎందుకంటే ఇది కేవలం ఒక జీవీఎంసీ వారో లేకపోతే నాయకులు తలుచుకుంటే అవదు. ఆ పూర్తి ఎక్స్టెన్షన్కి వెళ్ళాలంటే ఆ రోడ్డును ఆనుకున్నటువంటి కొంత బిల్డింగ్ ఓనర్స్ వారు ఏదైతే ప్రభుత్వ స్థలంలో ఉన్నారో, నిర్మాణం చేస్తున్నారో వాటిని మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏపీపీడీసీఎల్ వారు ఏదైతే కేబుల్ ఉందో ఆ కేబుల్ అండర్ గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోడ్డు మంచిగా నిర్మాణం చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టి కూడా 3 కూడా సంపాదనలో తీసుకెళ్లి స్వర్ణాంధ్ర లక్ష్యాలు చేరుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి జనసేన నాయకులందరికీ కూడా